అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన క్షమించు సుగుణ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నా మాట విని ఈ ఒక్క ముద్ద తినేయమ్మా. 5 ఏళ్ల కూతుర్ని బ్రతిమలాడుతోంది సుగుణ అరగంట నుండి. ఊహు నాకొద్దు, మారం చేస్తున్నట్టుగా తల అడ్డంగా ఊపింది సృజన. మా తల్లివి కదూ, రాత్రి బువ్వ తినకుండా పడుకున్నామనుకో, ఆకలి రాముడు ఏడుస్తాడు. రాత్రంతా నీ బొజ్జలో అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు. ఏదో పిట్టకథ చెప్పి కూతురు చేత 2 ముద్దలు తినిపించాలన్న తపనతో అంది సుగుణ. ఆకలి రాముడా? సృజన కళ్లల్లో చాలా సహజమైన కుతూహలం కనిపించింది. చటుక్కున అరటిపండు ముక్క త్రుంచి పెరగనంలో ఉంచి తెరచిన కూతురు నోట్లో పెట్టేస్తూ, ఆకలి రాముడే. మనం కడుపు నిండా బువ్వ తినలేదనుకో, వాడికి ఆకలి వేసి ఊరందరి ఇళ్లల్లోనూ, ఆఖరుకి దోబీలు రేవులో బట్టలు ఉడకపెట్టే బాణంలోనూ కూడా వెతుక్కుంటాడట. అందుకే మనం ఖాళీ బొచ్చుతో బజ్జుంటే సగం రాత్రప్పుడు కడుపులో గుడగుడామంటుంది వివరించి చెప్పింది సుగుణ. తల్లి మాటలు యథార్థమో కాదో ఆలోచించలేని వయసు సృజనది. అందుకే సుగుణ చెప్పిన కథ వింటూ అన్నం తినడం పూర్తి చేసింది. తృప్తిగా నిట్టూర్చింది సుగుణ. కడుపు నిండితే నిద్ర మధ్యలో లేచి ఏడవదు. అందుకే ఇలా చిట్టిపొట్టి కల్పిత కథలు చెప్పి అన్నం తినేలా చేస్తుంది. సృజన మూతి తుడిచి తన చేతులు శుభ్రం చేసుకుంటూ, రండి భోజనం వడ్డిస్తాను అంటూ భర్తని పిలిచింది. పేపర్ మీద ఏదో దీక్షగా రాసుకుంటున్న శ్రీకాంత్, అయిందా పుత్రికారత్నం గారి విందు భోజనం అడిగాడు నవ్వుతూ. తను నవ్వింది సుగుణ. ఏం చేయను, ఇంత హైరాణ పడితే గాని మీ చిట్టి తల్లి ముద్ద నోట్లో పెట్టదు అంది మురిపెంగా. శ్రీకాంత్ పెన్నె మూసి కాగితాన్ని నీట్గా సర్దేసి ఓ వారగా పెట్టి భోజనానికి కూర్చున్నాడు. మొత్తానికి మంచి కథే వినిపించావు నీ కూతురికి అన్నాడు. సహవాస దోషం మరి, ఎంతైనా రచయిత గారి శ్రీమతిని కదా. అవును, ఏదో కొత్త కథ రాస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది దాని వ్యవహారం? పోటీకి గడువు తేదీ అయిపోవస్తుంది కూడాను అంది సుగుణ అతడికి అన్నం వడ్డిస్తూ. అయిపోవచ్చింది, రేపు పంపేస్తాను. నువ్వు ఒకసారి చదివి అభిప్రాయం చెబితే చెప్పాడు శ్రీకాంత్ కూర కలుపుకుంటూ. బాగుంది, మధ్యలో నా అభిప్రాయం దేనికి? నేనేమన్నా న్యాయ నిర్ణేతనా? అయినా మీకు ఇదేం సెంటిమెంట్ అండి, నేను చదివితే గాని పంపనంటారు? ముద్దుగా విసుక్కుంది సుగుణ. మనసులో మాత్రం లోలోపల మురిసిపోతూనే ఉంది. భర్తకు తన మీదనున్న ప్రేమ ఆమెకు తెలియంది కాదు. అయినా అదొక సరదా. నువ్వు చదివి విశ్లేషిస్తే గాని నాకు తృప్తిగా ఉండదు. పైగా నా తొలి పాఠకురాలివి నువ్వే కావటం నాకొక సెంటిమెంట్. ఆ కథ ఖచ్చితంగా పత్రిక వారు స్వీకరిస్తారు అన్నాడు ఆరాధనగా అర్ధాంగి కళ్ళల్లోకి చూస్తూ. సుగుణ పులకించిపోయింది. భర్తకు తన మీద ఉన్న ఆరాధనకు పొంగిపోయింది. అలాంటి మాటలు అతడి నోట వినాలనే ఆమె అలా మాట్లాడుతుంది. భోజనం చేయడం ముగించిన శ్రీకాంత్, త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చి సృజనని పడుకోబెట్టు, నేనీలోగా కథ కంప్లీట్ చేస్తాను అన్నాడు. అతడి మాటల్లోని గూఢార్థం అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు సుగుణ. ముసుముసుగా నవ్వుతూ కవ్వింపుగా చూసింది భర్త వైపు. అలా మత్తుగా చూడకు, పనులన్నీ పెండింగ్లో పడిపోగలవు. కోరిక నిండిన చూపులతో ఆమెను తడుముతూ అన్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్ సుగుణలది అన్యోన్య దాంపత్యమని అంగీకరిస్తారు వారి సంసారం కన్నులారా గాంచిన సన్నిహితులందరూ. వారి అనురాగ ఫలం 5 ఏళ్ల సృజన. శ్రీకాంత్ ఇప్పుడిప్పుడే రచయితగా పైకొస్తున్నాడు. ఈ విషయంలో అతడికి సుగుణందించే సహకారం అంతా ఇంతా కాదు. అతడు రాసిన ప్రతి రచనను శ్రద్ధగా చదివి చక్కటి విమర్శ చేస్తుంది. తన ఎదుగుదల వెనుక అర్ధాంగి అన్నదండలు ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన శ్రీకాంత్ ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. భర్త ఉన్నతిని కాంక్షించే సుగుణ అతడి మనసుకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటుంది. తానొక ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకోవాలన్న తపన అధికమవుతోంది శ్రీకాంత్కి ఈ మధ్య. ఆ దిశగా కృషి చేస్తున్నాడు కూడా. అతడి ఆశ ఫలించి ఆంధ్రదేశంలో పేరున్న రచయితలలో ఒకడైనాడు. భర్త కీర్తి ప్రతిష్టలతోనే తన సంతోషం ఇమిడి ఉందని భావించే సుగుణ అతడు సాధించిన ప్రగతి చూసి ఆనందిస్తోంది. అమ్మా ఆకలి! వీధిలో ముసలిబిచ్చగాడి కేక వినబడి ప్లేట్లో కాస్త అన్నం కూర పెట్టుకుని వచ్చింది సుగుణ. ఈ మధ్య ఎవరు అడుక్కున్నా సరే లేదనకుండా ఎంతో కొంత వేయడం అలవాటైంది ఆమెకు. అదే సృజన కోరిక మేరకే. ఒకనాడు ఏదో పని సందట్లో ఉండి, చెయ్యి ఖాళీ లేదు వెళ్ళెళ్ళు అంది సుగుణ. అది గమనించిన సృజన, అయితే ఇవాళ ఆకలి రాముడు నా బొజ్జలో ఉండడన్నమాట అంది నిట్టూరుస్తూ. అదేంటే విస్తుపోయింది సుగుణ.
నువ్వే కదా చెప్పావు, బువ్వ తినకుండా బజ్జుంటే కడుపులో ఆకలి రాముడు గోల పెడతాడని. పాపం, ఆ ముసలి తాత బువ్వ తినలేదు, మరి తాత బజ్జులో ఆకలి రాముడు గుడగుడం అంటాడు కదా. చిన్న బుర్రలో ఉత్పన్నమైన సందేహాన్ని బలపరిచింది సృజన. ఆ పసిదాని లాజిక్కి ఆశ్చర్యచకితురాలైంది సుగుణ. అంతేకాదు, ఇంత చిన్న వయసులోనే పక్కవాడి ఆకలిని అర్థం చేసుకునే సౌహార్ద్రత ఆమెకున్నందుకు గర్వపడింది కూడా. అందుకే గుమ్మం ముందు ఎవరు ఆకలి అని కేకపెట్టినా లేదనకుండా ఒక్క పిడికిడైనా వేయడం అలవాటు చేసుకుంది. అలవాటు ప్రకారం ముసలితాతకి అన్నం పెట్టి వస్తుంటే పోస్ట్ అని అరిచాడు పోస్ట్ మ్యాన్. అతడు కింద పడేసిన ఉత్తరాలను తీసి పరిశీలనగా చూసింది సుగుణ. ఈ మధ్య శ్రీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. అడపా దడప ఎవరో ఒకరు అభిమానులు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఆడ అభిమానులు కూడా తమ అభిప్రాయాలను తెలుపుతూనే ఉన్నారు. ఫ్రమ్ అడ్రస్లు చూసి అవి ఓపెన్ చేయకుండా అక్కడే పెట్టేస్తుంది సుగుణ. ఆ రోజు వచ్చిన ఉత్తరాలలో ఒక కవరుపై ఫ్రమ్ అడ్రస్ లేదు. చేతిరాత చూస్తే సుపరిచితమైనదిగా అనిపించింది. ప్రదీపే రాసుంటాడు అనుకుంటూ కవర్ ఓపెన్ చేసింది సుగుణ. ప్రదీప్ ఆమె మరిది. సుగుణ కాపురానికి వచ్చేసరికి 12 ఏళ్ల కుర్రాడతడు. అనుక్షణం వదినా వదినా అంటూ ఆమె వెనకే తిరిగేవాడు. సుగుణ పెళ్లికి ముందు మామగారు పోయారు. ఆ పెళ్లైన ఏడాది తర్వాత అత్తగారు పోయారు. తల్లిని తండ్రిని కోల్పోయిన చిన్నారి ప్రదీప్కి ఆ లోటు తెలియనివ్వకుండా పెంచేందుకు తన మాతృత్వాన్ని 1 కాదు 2 కాదు ఏకంగా 8 ఏళ్ల పాటు వాయిదా వేసింది సుగుణ. తనలోని మమకారాన్నంతా పంచి ప్రదీప్ని ప్రజ్ఞుడిగా చేసింది. చదువు మీద అంతగా శ్రద్ధలేని అతడు ఆర్మీలో చేరిపోయాడు. ఇంటికి దూరంగా ఎక్కడో దేశ సరిహద్దుల్లో నివాసం. తనను తల్లిలా సాకిన వదిన మీద గౌరవంతో వారానికి ఉత్తరం రాస్తాడు ప్రదీప్. ఆ రోజు వచ్చిన ఉత్తరం అతడు రాసిందేమో అని భ్రమపడి ఆతృతగా చింపింది సుగుణ. ఆమె భావించినట్లుగాదు ప్రదీప్ రాయలేదు, ఎవరో అమ్మాయి రాసింది. దాన్ని పూర్తిగా చదవకుండానే మడిచి తిరిగి కవర్లో పెట్టేసింది సుగుణ. ఎదుటి వ్యక్తికి వచ్చిన ఉత్తరాన్ని చదివే కుసంస్కారం ఆమెకు లేదు. అసలు ప్రదీప్ రాసిన ఉత్తరము అన్నయ్యను సంబోధిస్తూ రాసినదే. అతడు ఆర్మీలో చేరినప్పుడు రాసిన తొలి ఉత్తరాన్ని చదవడానికి సుగుణ సంకోచిస్తే, వాడికి అమ్మలేని లోటు తెలియకుండా పెంచి పెద్దవాడిని చేసింది నువ్వు. అలాంటిది వాడు రాసిన ఉత్తరాన్ని చదవడానికి ఆలోచిస్తావెందుకు? కవర్ మీద అడ్రస్ నాదైనా లోపల క్షేమ సమాచారమంతా నీకోసమే, నిరభ్యంతరంగా చదవచ్చు అన్నాడు శ్రీకాంత్. ఆ రోజు అది రాసింది ప్రదీపేనని అనుకుని కవర్ ఓపెన్ చేసింది. ప్రదీప్ దగ్గర నుండి ఉత్తరం రాలేనందుకో భారంగా నిట్టూర్చి శ్రీకాంత్ లెటర్స్ అన్ని అతడి టేబుల్ మీద సర్దేసింది. ప్రదీప్ ఫోన్లో మాట్లాడటం కన్నా ఉత్తరం రాయడం అంటేనే ఇష్టం. ఎంత పనున్నా వారానికో లెటర్ రాస్తాడు. సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయి తనకొచ్చిన ఫ్యాన్ మెయిల్ అంతా చూసుకోసాగాడు. సుగుణ ఓపెన్ చేసిన కవర్ని చూసి లోపల ఉన్న ఉత్తరాన్ని తీసి చదవసాగాడు. ఆ ఉత్తరం తెనాల నుండి శ్రీకళ అన్న అమ్మాయి రాసింది. శ్రీకాంత్ రచనల్ని పొగుడుతూ అతడిని ఆకాశానికి ఎత్తేస్తూ చాలా పెద్ద ఉత్తరమే రాసింది. చదువుతున్న శ్రీకాంత్ భుజాలు గర్వంతో పొంగి వెడల్పయ్యాయి. ఆడ అభిమానులు ఉత్తరం రాయడం అతనికి కొత్త కాకపోయినా ఎందుకో ఈ ఉత్తరం అతడి మదిలో ఒక అలజడి సృష్టించింది. మనసంతా ఏదో రమ్యానుభూతితో నిండిపోయింది. అంతలోనే ఆ కవర్ సుగుణ ఓపెన్ చేసినందుకు కాస్త కోపం కూడా వచ్చింది. సుగుణా, సుగుణా అరిచినట్లుగానే పిలిచాడు. వంటగదిలో బిజీగా ఉన్న సుగుణ హడావిడిగా తడి చేతుల్ని కొంగుతో తుడుచుకుంటూ ఏంటండి అంటూ వచ్చింది. ఈ లెటర్ ఎందుకు ఓపెన్ చేశావు అడిగాడు కాస్త కరుగ్గా. ఎన్నడూ లేనిది అతడి వాక్కులలో పురుషత్వం గమనించిన సుగుణ మనసు కలుక్కుమంది. సారీ, ప్రదీప్ రాసిందనుకొని అంది సంజయ్షి చెప్తున్నట్లుగా. శ్రీకాంత్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. భార్య తనను అనుమానించి ఆరాలు తీస్తుందేమోనన్న ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. కోపంగా ఆమె కేసి చూస్తూ, ప్రదీప్ రాస్తే మాత్రం నాకే కదా రాస్తాడు, దాన్ని విప్పి చదవాల్సిన అవసరం నీకేంటి అన్నాడు హఠాత్తుగా గొంతు పెంచి. నిర్ఘాంతపోయింది సుగుణ. తన భర్తైనా ఇలా మాట్లాడుతున్నది? ఎప్పుడూ ప్రదీప్ ఉత్తరం రాసినా ముందుగా చదివేది తనే. తను ఉత్తరం చదవడానికి సంకోచిస్తే ఆ హక్కు తనకుందని స్పష్టం చేసింది అతడే. ఆ ఉత్తరం తను చింపిందని ఇంతగా కంగారుపడి చిందులు తొక్కుతున్నాడంటే దానర్థమేమిటి? తనను పరాయిగా భావిస్తున్నాడా? అతడిని తనని వేరు చేసి మాట్లాడటం ఇదే మొదటిసారి. దీని పర్యవసానం ఏమిటి? ఇన్ని రకాల భావ ప్రకంపనలు ఒక్కసారిగా తన మీద మూకుమ్మడిగా దాడి చేయటంతో ఉక్కిరిబిక్కిరైంది సుగుణ. మనసు తీవ్రంగా గాయపడింది. కళ్ళంట నీరు ఎగజిమ్మింది. తన ముఖం అతడికి కనబడనీయకుండా తల పక్కకు తిప్పుకొని
సారీ, ఇంకెప్పుడు మీకొచ్చిన ఉత్తరాలు విప్పను చెప్పేసి గబాలను వంటింట్లోకి వెళ్ళిపోయింది. సృజనకెందుకో అమ్మ అలా బాధపడటం నచ్చలేదు. తండ్రి వైపు అదోలా చూసి తల్లి వెంట వెళ్ళిపోయింది. సృజనకి అన్నం తినిపించి భర్తకు భోజనం వడ్డించి తన పనులు ముగించుకుని వెళ్లి పడుకుంది సుగుణ. సృజనకి నిద్ర రావటం లేదు ఎంతకీ. ఆ చిన్నారి బుర్రలో ఎన్నో ఊహలు కదలాడుతున్నాయి. శ్రీకాంత్ గదిలోకి వచ్చేసరికి ఏదో ఆలోచిస్తున్నట్లుగా పైకొప్పకేసి చూస్తూ పడుకున్న కూతురు కనిపించింది. ఏరా బంగారు, ఇంకా బజ్జోలేదా అడిగాడు ఆమెను గారంగా ముద్దులాడుతూ. లేదు నాన్నా. నాన్నా పిలిచింది ముద్దుగా. ఏం తల్లి? లాలనగా ఆమె తలనిమిరాడు శ్రీకాంత్. అన్నం తినకపోతే ఆకలి రాముడు బొజ్జులో పరిగెడతాడని అమ్మ చెప్పింది కదా. అవును. పాపం ముసలి తాతకి ఆకలేస్తుందని రోజు అన్నం కూడా పెడుతుంది కదా. అవును తల్లి. అయితే కూతురిన్ని ప్రశ్నలు ఎందుకు గుప్పిస్తుందో అర్థం కాలేదు అతడికి. మరి అమ్మ బువ్వ తినకుండానే బజ్జుంది కదా, అమ్మ బొజ్జులోని ఆకలి రాముడు పరిగెడతాడా? అమాయకంగా సృజన అడిగిన ప్రశ్న శ్రీకాంత్ వివేకాన్ని తట్టి లేపింది. ఎవరో తనని చాచి కొట్టిన అనుభూతి కలిగింది అతడికి. సుగుణ అభోజనంగా పడుకుందా? ఇన్నేళ్ల కాపురంలోనూ ఆమె అన్నం మీద అలిగింది లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దానిని కాలదన్నుకుంటే కావలసినప్పుడు పుట్టకపోవచ్చు అనేది తరచుగా. అలాంటిది ఇవాళ తనే అలా. ఆమె మనసు ఎంత గాయపడుంటుందో కదా. అనాలోచితంగా తానన్న మాట ఆమె హృదయాన్ని తూట్లు పొడిచిందన్నమాట. ఎన్నడూ లేనిది తనలా ప్రవర్తించాడేంటి? కన్న తల్లి కన్నా మిన్నగా ప్రదీప్ని ప్రేమించే సుగుణకి అతడి దగ్గర నుండి వచ్చిన లెటర్ విప్పి చదివే అధికారం లేదా? మరి తన నోటి వెంట అలాంటి మాటలు వెలువడ్డాయే అంటే మాలిన్యం తన మనసులోనే ఉంది. ఒక అమ్మాయి ఎంతో ఆరాధన కురిపిస్తూ రాసిన ఉత్తరం తనలో లేనిపోని వికారాలు తలెత్తడానికి తావిచ్చిందా? తనకు ఒక అభిమాని రాసిన ఉత్తరాన్ని చదివిన సుగుణ అసూయతో తనను అపార్థం చేసుకుంటుందేమోనన్న ఆలోచనే తన ఈ ప్రవర్తనకు కారణమా? ఆ రకంగా ఆలోచించడం మొదలెట్టాక తన తప్పేంటో తనకు తెలిసొచ్చింది శ్రీకాంత్కి. ఆత్మవిమర్శ చేసుకునే మనిషి తనలోని తప్పిదాన్ని సులువుగా అంగీకరించగలుగుతాడు. మళ్లీ ఆ పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాడు. ఒక విషయం వారి వారి దృక్కోణాలను బట్టి రకరకాలుగా రూపాంతరం చెందుతుంది అనడానికి ఇదొక తార్కాణం. తప్పు ఎదుటివారి ప్రవర్తనలో లేదు, తమ ఆలోచనల్లో ఉంటుంది. కూతురు అడిగిన ప్రశ్నతో కళ్ళు తెరిచిన శ్రీకాంత్ మనస్ఫూర్తిగా తన చేసిన పొరపాటును చెక్కదిద్దుకోవాలి అనుకున్నాడు. వంటింట్లోకి వెళ్లి కంచంలో అన్నం పెట్టుకుని కూర కలిపి తీసుకొచ్చి సుగుణ అంటూ పిలిచాడు లాలనగా. అతడి స్వరంలోని అపరాధ భావనను గమనించిన సుగుణ చప్పున లేచి కూర్చుంటూ, నిజంగా చెప్తున్నాను, ఆ లెటర్ ప్రదీప్ రాసిందేమో అనుకునే ఓపెన్ చేశాను. మీ పర్సనల్ లెటర్స్ చదవాలన్న ఆరాటం నాకు లేదు. ప్రదీప్ని పెంచిన ఈ చేతులకి అతడు రాసిన ఉత్తరం చించి చదివే అర్హత లేదా? బోరుమంది సుగిన అతని హృదయం మీద వాలిపోతూ ముద్ద కలిపి ఆమె నోటికి అందిస్తూ, క్షమించి సుగుణ ఆర్తిగా అన్నాడు శ్రీకాంత్ ఎటువంటి సంకోచమో లేకుండా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.